brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఎర్రబెల్లి దయాకర్ రావు పాదయాత్ర చేపట్టారు. సాగునీటి కోసం పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. ఎర్రబెల్లి దేవాదుల నీటిని విడుదల చేయాలంటూ రైతులతో కలిసి నిరసనకు దిగారు ఆయన. దేవరుప్పుల మండలం మాదాపురం నుంచి పాలకుర్తి మండలం గూడూరు వరకు పాదయాత్ర చేస్తున్నారు ఎర్రబెల్లి. ప్రభుత్వం అధికారుల అసమర్థత వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి 5 రోజుల సమయం ఇస్తున్నామని, ఆలోపు నీళ్లు వదలకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు ఎర్రబెల్లి. బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పాదయాత్ర చేపట్టారు. సాగునీటి కోసం పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. దేవాదుల నీటిని విడుదల చేయాలని రైతులతో కలిసి నిరసనకు దిగారు. నీళ్లు విడుదల చేయకుంటే క్యాంప్ ఆఫీస్ ని ముట్టడిస్తామంటూ ఆయన హెచ్చరిక కూడా జారీ చేశారు. ప్రభుత్వానికి 5 రోజుల సమయం ఇస్తున్నాము, ఆలోపు నీళ్లు వదలకపోతే మాత్రం సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు ఎర్రబెల్లి. ప్రభుత్వం అశ్రద్ధ. పోయినసారి కూడా ఆ పంప్ హౌస్ కాడ మోటార్లు రిపేర్ ఉన్నాయని దాదాపు 1-2 నెలలు ఆ రిపేర్ చేయించి నీళ్ళు వదిలిపెట్టే వరకే పొలాలు ఎండిపోయినాయి. ఇప్పుడు మెయింటెనెన్స్కు ప్రతి నెల మెయింటెనెన్స్ ₹1 కోటి ఇవ్వాలి. ఇప్పుడు 3 months 4 months నుంచి వాళ్ళకి మెయింటెనెన్స్ ఇస్తలేరు. ఆ మోటార్లు రిపేర్ ఇచ్చి ఆగమైనాయి. రిజర్వాయర్లకు నీళ్ళు వస్తలేవు. ఒక్క మోటార్ ఏదో నడుస్తుంది, అది గన్పూర్ రిజర్వాయర్కి ఇచ్చారు. మేము ఏం చేసేది, ఇదివరకే 3 నెలల ముందే రివ్యూ మీటింగ్ పెట్టి ప్రతి చెరువు నింపేది, ప్రతి కాలువలకు నీళ్ళు నింపేది, రిజర్వాయర్లు నింపేది. ఇప్పుడు పంటలు చేతికొచ్చే పంటలు ఇప్పుడు దాదాపు నాటేసిండ్రు, ఎండిపోతాను. ఇప్పుడు దాదాపు నేను ఒక 100 ఎకరాలు చూశాను ఎండిపోయిన పొలాలు. ఘోరమైన పరిస్థితి ఉన్నది. వాళ్ళకు ఆలోచన లేదు, ఒక విజన్ లేదు ప్రభుత్వానికి. పోయిన సంవత్సరం ఎండిపోయినాయి, ఈ సంవత్సరం ఎండిపోయినాయి. రైతుల పేరు మీద మోసాలు చేశారు. నేను ఒక్కటే అంటున్నా, మీరు రుణమాఫీ సరిగ్గా చేయలేదు, రైతు బంధు సంవత్సరం ఎగ్గొట్టి చేశారు. ఇలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇలా బోనస్ ఇస్తూ ఉన్నారు, ఆ సన్నోట్లకు కూడా సరిగ్గా ఇవ్వలేదు. నువ్వు అన్నిటికి ఇస్తా ఉన్నావు, అన్ని మాయమాట. కరెంటు వస్తలేదు, రైతులు గోస పడుతున్నారు.